బిగ్ బాస్ ఫైనల్స్ రోజు జరిగిన గొడవపై 2 కేసులు నమోదవ్వగా అందులో కంటెస్టెంట్స్ గా పాల్గొన్న అశ్విని శ్రీ అమర్దీప్ కార్లపై కాకుండా షోలో యాంకర్ చేస్తున్న మాజీ కంటెస్టెంట్ గీతు రాయల్ కారుపై కూడా దాడులు జరిగాయి. గీతు ఫిర్యాదు మేరకు సుమోటాగా కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మొత్తం 2 కేసుల్లోని ఒక కేసులో A1 గా పల్లవి ప్రశాంత్ పేరును పోలీసులు నమోదు చేసుకున్నారు. అయితే పరారీలో ఉన్న ప్రశాంత్ గాలించగా పక్కా సమాచారంతో గజ్వేల్ కొల్గూరు గ్రామంలో తన నివాసానికి అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పిఎస్ తరలించినట్టు సమాచారం. ఇంట్లో ఒకనిగా నన్ను గుర్తించి నాకు ఓటేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. పల్లె ప్రశాంత్కు ఓటేసినందుకు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఒకటి చెప్పాలి, ఎందుకంటే నేను ఇష్యూ అయింది, అది నిజంగా నేను చాలా బాధపడుతున్నా. అది ఎవరు చేసినా తప్పే. అది ఇట్లా మీరు ఎవరు చేసిరో వాళ్ళని తీవ్రంగా ఖండించాలి. నాకు నిజంగా బాధ అనిపించింది, ఎందుకంటే ఎవరో చేసిన దానికి మా వాళ్ళు చేసిరు, ఇది చేసిరు అని నా మీదకి వచ్చి నేను పరారైనా. నేను ఏడికి పోలే, ఇంటికాడనే ఉన్నా, ఇది మా ఇల్లే. నాకు తెలియక అడుగుతా, అది కొంచెం మీరే ఆలోచించురి. నేను కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ మీడియా వాళ్ళని, మా యూట్యూబ్ వాళ్ళని, ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం మీరు ఆలోచించుర్రి. ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటారో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి. మీరున్నారని నేను ఆశిస్తున్నా. జనాలు అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.